7 వేళల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఈ 3 మతాల సమ్మేళనమే ఈ చర్చ్. ఈ చర్చ్ కట్టడాలు హిందూ, ముస్లిం యొక్క దేవస్థానాల కట్టడాలను పోలి ఈ చర్చి ఉంటుంది. ప్రస్తుతం మనం డోర్నకల్ మండలంలోని విఎస్ఏ చర్చి దగ్గర ఉన్నాము. క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చ్ గురించి తెలుసుకుందాం. ఈ చర్చ్ యొక్క ప్రధాన ద్వార తలుపులు హిందూ దేవాలయ యొక్క ప్రధాన ద్వార తలుపులని పోలి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తలుపులు ఈ ప్రధాన ద్వారం యొక్క ద్వారాలపై తామర ఆకారపు ముద్రలతో ఈ యొక్క ప్రధాన ద్వారము హిందూ దేవాలయ ప్రధాన ద్వారంలాగా చెక్కబడి ఒక 16 ఫీట్ల పొడవుతో ఈ చర్చి యొక్క ద్వారము హిందూ దేవాలయ ద్వారాన్ని తలపిస్తుంది. 1915వ సంవత్సరం జనవరి 14వ తేదీన ఈ యొక్క చర్చ్ హెన్రీ వైట్ ఎడ్గారిచే పునాది వేయబడింది. ఆ తర్వాత ఈ చర్చికి ఇండియా, బర్మా, సిలోన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశంలోనున్న స్నేహితుల ద్వారా వారి ఆర్థిక సహాయంతో ఈ చర్చిని 24 సంవత్సరాల పాటు నిరంతరంగా నిర్మించబడబడింది. ఆ తర్వాత 1939 సంవత్సరంలో జనవరి 6వ తేదీన దీన్ని ప్రతిష్ఠించబడింది. ఇక్కడ క్రీస్తు ప్రార్థన మందిరము, ఈ నిర్మాణము గుడి, మసీదు, చర్చిలను పోలి ఉంటుంది. భగవంతుని ప్రార్థించే పద్ధతులు వేరైనా మరణాంతరం చేరాల్సింది ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికే అనే సందేశాన్ని ఇస్తుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డోర్నకల్ సిఎస్ఐ చర్చి గురించి ప్రత్యేక కథనం. ఆసియా ఖండంలో మెదక్ తర్వాత 2వ అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. దీన్ని ఎపిఫనీ చర్చ్ అని కూడా అంటారు. ఎపిఫనీ అంటే ప్రత్యక్షత అని అర్థం. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు అనుగుణంగా 82 ఏళ్ల క్రితం బిషప్ వి అజ్రయ్య గారు దీని 24 ఏళ్ల పాటు నిర్మాణం జరిపించారు. ముఖ్యంగా ఈ చర్చ్ నిర్మాణంలో ముందు భాగం చూస్తే హిందూ దేవాలయం పోలి ఉంటుంది. ఈ భాగాన్ని దాటి ముందుకెళ్తే చర్చి పై భాగంలో చూస్తే ముస్లిం మతస్థులు ప్రార్థనలు జరిపే మసీదును పోలి ఉంటుంది. 2 గుమ్మాలు, వాటిపై 2 గోపురాలు ఉంటాయి. ఈ గోపురాలపై ఉమ్మెత్త పువ్వు లాంటి ఆకారాలతో కూడిన నిర్మాణం ఉంటుంది. ఇవి ఔషధాలా పనిచేస్తాయని ద్రావిడ సంస్కృతిలో అద్దం పట్టేలా ఉంటాయి. 2 గుమ్మాల మధ్య భాగంలో క్రాస్ మధ్యలో ఒక నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం యేసుప్రభు జన్మించిన నక్షత్ర నమూనాను పోలి ఉంటుంది. ఈ స్వయం ప్రకాశమని, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందని, ప్రభు స్వయంగా వెలుగుతూ లోకానికి వెలుగునిస్తూ ఉంటాడని దీన్ని నిర్వచనం. ఈ నక్షత్రం ప్రపంచంలో 2 చర్చిలో మాత్రమే ఉన్నది. ఇది ఇటలీలో ఒక చర్చిలో, తర్వాత మన డోర్నకల్లోని ఈ చర్చిలో ఉందని అంటారు. శిల్వ అనేది శ్రమకు నిదర్శనం. ప్రభు నిత్యం శ్రమిస్తూ ప్రపంచానికి సుఖాన్ని, శాంతిని ఇస్తున్నాడని అర్థం. ఆలయం లోపల భాగం చూసినట్లయితే క్రీస్తు శిలువ చక్రంతో ఉండబడి డయాస్ అద్భుతంగా కనిపిస్తుంది. దీంతోపాటు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులకు గుర్తుగా 12 పిల్లలు నిర్మించారు. పిల్లలపై అరటి గుబ్బ లాంటి ఆకారాలను నిర్మించాడు. ఇవి ఆహోరాన్ని ఇచ్చేవని అర్థం. ఎస్ అజ్రయ్య గారు ఇక్కడికి మిషనరీగా వచ్చి ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అంతకుముందుగా పాత కాంపౌండ్లో దేవాలయాన్ని నిర్మించి అక్కడి నుండే సువార్త ప్రకటన చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత 1915వ సంవత్సరం జనవరి 14వ తారీఖున ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇది 3 మతాలకు సంబంధించినట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఈ మతాలకు ప్రతీకగా ఈ దేవాలయాన్ని నిర్మించి ఇండిజినైజేషన్ని చూపించడం, మొట్టమొదటి ఇండిజినైజేషన్ కలిగినటువంటి దేవాలయం ఈ ఎపిఫనీ కేథీడ్రల్. ఇందులో 12 పిల్లర్స్ మీద దీన్ని నిర్మించడం జరిగింది. కారణమేమనగా 12 మంది శిష్యులు, యేసు క్రీస్తు యొక్క శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులకు గుర్తుగా ఆ 12 మందే ఈ పునాదిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ సింబల్స్ అన్నీ
ఆయన శిష్యులు 12 మంది శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా దీనిని నిర్మించి 1939వ సంవత్సరం జనవరి 6వ తారీఖు ఎపిఫనీ క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి దేవాలయంగా ఆనాడు దీనిని ప్రతిష్ఠ చేసి ఇందులో అనేక మంది ప్రజలు ఆరాధించటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగినది. ఈనాడు ఈ క్రిస్మస్ యొక్క ఈ సందర్భంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈ చర్చికి రేపు క్రిస్మస్ 2023వ సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున జరిగే క్రిస్మస్లో అనేకులు పాల్పొంది దేవుని మహిమపరచడానికి చూస్తూ ఉంటున్నటువంటి తరుణం. ఇది గొప్ప పండుగగా క్రైస్తవులకు మాత్రమే కాదు, ఎల్ల జనులకు గొప్ప పండుగగా ఇది ఉంటూ ఉన్నది. క్రీస్తు జన్మించిన తరుణంలో దూతలు చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషమును మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కేవలము క్రీస్తుని నమ్ముకున్న వారికే కాదు, కానీ లోకములో ఉన్న ప్రజలందరి కొరకును యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, శరీరధారిగా వచ్చి ఉంటున్నాడు. ఇంకొక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ప్రేమించినాడు. కేవలం ఏదో కొద్దిమంది ప్రజలను మాత్రమే ప్రేమించలేదు, కానీ లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి వారి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి సందర్భం. దానిని పురస్కరించుకొని ఆయన జన్మదినం డిసెంబర్ 25వ తారీఖున జరుపుకుంటూ మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పుకునే ఒక గొప్ప పండుగగా ఇది క్రైస్తవులందరూ ఆచరిస్తూ ఉంటూ ఉన్నారు. అధ్యక్ష మండల పీఠాధిపతులు కూర్చునే స్థలం, ఆరాధన చేసుకొనటానికి ఉన్నటువంటి స్థలమును కెథిడ్రా అని అంటారు. కెథిడ్రా అనగా బిషప్ యొక్క కూర్చునే స్థలము. ఇది కెథిడ్రల్గా పిలువబడుతూ ఉంటున్నది. అక్కడ ఉండి ప్రధాన అర్చకులుగా బిషప్ గారు అక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంగా ఆల్టర్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ నుండి ఆరాధన జరుగుతూ ఉంటున్నారు. అక్కడ నుండి ప్రజలని ఆశీర్వదిస్తూ ఉంటున్నారు. ఇక్కడ పెద్దలు కూర్చునే స్థలాలు, పరిశుద్ధమైన స్థలములో పెద్దలు కూర్చొని ఆరాధించే స్థలం ఇది. ఇక్కడ తల్లిగారు, బిషప్ తల్లిగారు కూర్చునే స్థలం ఇది. సెమీ ఆల్టర్ అంటారు, ఇక్కడ సెమీ ఆల్టర్ అంటారు. ఇక్కడ నుండి ప్రజలు క్రీస్తు యేసు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకొనటానికి ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకొని దాని ద్వారా మేము పావనమైనాం, ఏమంటే మా పాపములు కడిగివేయబడి ఉంటున్నదని చెప్పుకునే గొప్ప స్థలం ఇది. దాన్ని లెక్టన్ అంటారు, అది బైబిల్ చదివే స్థలం. అక్కడ కోయర్ వారు కూర్చొని దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ప్రతి నిత్యము దేవునిని ప్రతి గానాలతో దేవుణ్ణి మహిమపరిచే గొప్ప స్థలం అది. ఇది ఈ దేవాలయంలో ఉంటున్నటువంటి ప్రత్యేకతలు. ఇది బిషప్స్ స్థలం. ఇది బిషప్ తండ్రి గారు కూర్చునే స్థలం. ఇక్కడ నుండే వారు అభిషేకించబడిన తర్వాత, బిషప్గా అభిషేకించబడిన తర్వాత ఈ స్థలంలోనే వారు ఉండి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క మాటలను వినిపించటానికి. ఇది క్రీస్తు యేసు యొక్క శరీర రక్తంలో అనగా రొట్టె ద్రాక్షరసాలు పరిశుద్ధమైనవిగా ఎంచి పరిశుద్ధమైనటువంటి విధంగా దీనిని ఆచరించటానికి ఉంటూ ఉన్నది. అదేవిధంగా ఇది ఆరాధన జరిపే స్థలం. ఆరాధనను జరిగించేది బిషప్ తండ్రి గారే ఇక్కడ నుండి ఆరాధన జరిగిస్తారు, గురువులు ఆరాధన జరిగిస్తారు. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది ఇక్కడ నుండి ప్రజలందరికీ పాప క్షమాపణ దీవెనలను ఇచ్చే స్థలం. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటున్నది. ఆ తదుపరి ఇక్కడ ఈ ఆరుగురు పెద్దలు కూర్చునే స్థలం. ఇది అధ్యక్ష మండలంలో ఆరుగురు పెద్ద గురువులు కూర్చొని ఇక్కడ నుండి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటూ ఉన్నారు. ఇవి దేవుని 2 ఆజ్ఞలను తెలియచేసేది, దేవుని యొక్క కృపావాక్యములను తెలియచేసే వారి స్థలం. ఇది దేవుని ప్రవచనాలు, తండ్రి గారు గురువులు ఈ స్థలము నుండి దేవుని ప్రవచనాలను పలుకుతూ ఉంటూ ఉన్నారు, ప్రసంగం చేస్తూ ఉంటున్నారు. దేవుని మాటల్ని ప్రజలకు వినిపించే స్థలం ఇది.